ఏమీ లేదండి, ఇవాళ వాకిలు ఊడ్చడం మా వంతు. పాపం దానికి 3 రోజుల నుంచి ఒకటే పొత్తు గడుపులో నెత్తి గిజగిజలు ఆడిపోతుంది అనుకోండి. ఒట్టు నిజం. అందుకని బాగారు మీరు ఇల్లు ఓడవడమా? చచ్చా, ఆ చీపురు అలా పడేయండి. అదేమిటండి ఈ రోజు మా వంతుగా? ఇందులో వంతులేమిటి, నేను ఊడుస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఎన్నాళ్ళకి నానమ్మా ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళు చేస్తానంట. తప్పు బాబు, ఇలాంటి పనులు మగాళ్ళు చేయకూడదు. అవునమ్మా. ఎందుకంటే రోజు శుభ్రంగా ఇల్లు వాకిలు ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకుంటే దేవుడు మనకు బోలే డబ్బిస్తాడు. ఏంటిది? ఎందుకు ఇదంతా ఓడుస్తున్నా? ఎందుకేమిటండి, ఇలా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? మాకందరికీ అలవాటైపోయింది. ఇలా ఉంటే గాని మాకు తోచదు లక్ష్మి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నుంచి కొత్త అలవాటు చేసుకోండి. లక్ష్మి, ఇదంతా శుభ్రం చేసి అందరినీ మరమ్మతు చేయాలనుకుంటున్నావా? అది జరగని పని లక్ష్మి. నీ ఇల్లేమిటో నీ వాకులేమిటో నువ్వు చూసుకుంటే చాలు. బాగుందండి, ఈ ఇల్లు మాత్రం మంది కాదు, ఇది మన పనిగా. లక్ష్మి చెయ్యనీయవయ్యా, ఇన్నాళ్ళు ఊరు వాడ ఊడ్చిపెట్టే పెళ్ళాం కావాలని కోరుకున్నావుగా. ఏమండి, ఇదిగో చెల్లెలా, ముందు మీ ఆయనకి వదినగారంటే దేవుడితో సమానం అని నేర్పుకో. ఆ తర్వాత ఈ ఇల్లు వాకిలి దేవాలయం కింద మారుద్దు గాని. విన్నావుగా, ఇక చీపురు అక్కడ బారేసి లోపలికి బా. వస్తా కానీ వేడి నీళ్ళు తోడు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. లక్ష్మి, మా బాబు కాదు, మరి మీరు నేను చెప్పిన మాట వింటేనే, మీరు చెప్పిన మాట నేను వింటాం. నువ్వు వేసుకోమ్మా. పదగున్నాను. ఏంటి ఆటలేదా? ఇక్కడ వద్దులే, ఆ పాప ఇంటికే పోదాం. పదండి. సరే పదండి, తొక్కకుండా పోండి. ఒక్క రోజులో ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. పోయిన లక్ష్మిని కూడా మళ్ళీ నువ్వే తీసుకురావాలి. అమ్మా కృష్ణార్పణ వచ్చాడే. కృష్ణార్పణమా? అదే పిన్ని వాళ్ళ నాన్న. ఇప్పుడే జైలు నుంచి వదిలేశారు. అవునులే, మళ్ళీ ఎక్కడో దొంగతనం చేసి కూతురికి ఏ సారా బూర ఇవ్వడానికి వచ్చుంటాడు. అమ్మా లక్ష్మి. నాన్న. అమ్మా బాగున్నా తల్లి? బాగున్నా నాన్న. రా, కాళ్ళు కడుక్కుంది కానీ రా నాన్న. లక్ష్మి, ఇవాళ రాత్రి నాన్న బెసవాడు పెడుతున్నట్ట. అదే నాన్న పుష్కరాలు కదా, కృష్ణ స్నానానికి. ఇవాళ రాత్రి నేను పలవెల్లో వచ్చి చంద్రాలు అయిపోయిన స్నానం చేసి ఎందుకు నమస్కారం మా గారు. ఎప్పుడు వచ్చారు? లక్ష్మి, మామకి మంచినీళ్ళు ఇచ్చావా? అయ్యో, ఇంకా నుంచునే ఉన్నారే. రండి, కూర్చోండి. నాన్న ఎవరు వచ్చారో చూడు. నమస్కారం బావగారు. ఓహో, బావగారా? ఎప్పుడు రావటం? ఇప్పుడేనండి. ఏమిటి బావా? బాగుంది, చెప్తే వినంటున్నారా? అదేమిటి బాబా, మేమేం పరాయి వాళ్ళమా? మాతో పాటే నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా. ఎక్కడికి వెళ్తారు నాన్న, మనం వదిలిపెడితేగా. లేదు బాబు, పుట్టి పెరిగిన ఊరు పుట్టెడు అభాండాన్ని నెత్తిన వేసింది. దాన్ని మోసుకుంటూ ఇక నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఈ పెద్దతనంలో ఒంటరిగా ఎలా ఉంటావు? నాకేమమ్మా, అత్తయ్య లేదు. ఉత్సవాలు, ఊరేగింపులు, కట్నాలు, కానుకలు లేకుండానే పెళ్లి జరిగిపోయింది. మీ మంచితనానికి ఏ రూపంలోనూ నేను బదులు తీర్చుకోలేదు. ఈ లక్ష్మీ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచి మీకు సిరి సంపదలు ప్రసాదించమని ప్రార్థించే అవకాశాన్నైనా నాకు ఇప్పించండి బావగారు. బాబా, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మినే వాటించాం. అంతకు మించిన కట్నం ఏముందయ్యా? ఈ లక్ష్మిని కూడా మా లక్ష్మి చేతికే రామ్మా, వచ్చి తీసుకో. తాను చేతి చలువు వల్లనైనా కలకాలం ఆ దేవి ఈ ఇంట్లోనే కొలువు ఉంటుంది.
వచ్చేస్తుంది, పెడదామా? ఏమిటి, నా మందిరం కాకుండా దేవుడు మరో చోట నిలవడమే? దానికి ఎంత నియమం కావాలి, ఎంత నిష్ట కావాలి? అయినా ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ దేవుడు అనుకోవడానికి నీకెంత బుద్ధి లేదు. నాకు హారతి బాడైపోతుంది. లక్ష్మి టైం లేదండి, నేను వెళ్ళొస్తాను. చూడమ్మా, బొట్టు పెట్టకుండా పంపకూడదు, పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. పెట్టించుకుంటే ఆ మహాలక్ష్మి మళ్ళీ చల్లగా చూస్తుందమ్మా. పెళ్లి ఆడుకోండి. పోదాం. సిగరెట్ ఎదురా, ఇదిగో. ఏమే, నువ్వు క్రమం వండుకుని ఎక్కడ పెత్తనాలా? అబ్బా, పెద్ద పనులు ఉన్నట్టు లేచినప్పటి నుంచి చెట్లు పేకగా. నా డబ్బు నా ఇచ్చే, నోరు మూసుకెళ్తారు వాడికి ఆకలేస్తుంది. మీకంత ఆకలిగా అంటే మీరే వండుకోండి, నేనే వండానబ్బా. ఏమిటో పేరా, వండుకోవాలా? ఏ ఆంజనేయ బాబాయ్ వండుకోవట్లా? బాబాయ్ లాగా నేనే దద్దం కాదు, చేస్తావా చర్మం అయితేనా? ఏమిటది? చేస్తావా చర్మం అయితే అంటావా? నేను చదువుకున్న దాన్ని. నా షడర్ చేసుకుని గో అండ్ కుక్. ఏమిటే వేలంత లేవు, నన్ను ఎన్ని గుడ్లే నీకు? అది పిల్ల సిగ్గులా, ఇలాంటి పిల్లలు కన్నది చాలక పైగా వెనకేసుకొస్తున్నావా? అయ్యో, అమ్మగారి పంట మంచి మీద, అయ్యగారి ఇష్టాస్ మీద. నీకుండాలే సిగ్గు. నా ఇష్టం, నేను రోజుతో పిల్లగంటాను. మధ్య నీదేం పోయిందే? పక్కన రాబోదు రోజు 10 మందిని కలు, మధ్య మాకే. మీరున్నాడే అక్కయ్య. ఏమిటిది? పసివాళ్ళు ఏదో తెలియక అన్న మాటలు పట్టించుకుని మనం గొడవ పడతామా? ఏమిటి, మేము గొడవ పడుతున్నావా? అసలు ఇదంతా నువ్వు నేర్పిన విద్య కదా. నువ్వేదో మహాపతివ్రత శిరోమణివని మేమంతా కాపురాలు చేసుకునే వాళ్ళని నేర్పుతున్నావా? ఏం చెప్పలేదు. మరి ఏమిటి చెప్పింది? ఆడదానికి ఇల్లే స్వర్గం, అందరూ ఒళ్ళు వంచి పని చేయాలి. అమ్మోళ్ళు వంగదుగా. శిరోమి ఇదా నేర్పింది? అమ్మ మహాలక్ష్మి, నువ్వు వచ్చావుగా, ఆ పనులని నువ్వే చేసి ఆ కీర్తి నువ్వే సంపాదించుకో. అదే చేస్తున్నారా? అయ్యో రామరామ, చూడు తల్లి, పెద్దవాళ్ళు ఎలాగో మారరు, పిల్లలన్నా మారుతు తల్లి. పిన్ని, నువ్వు ఎప్పుడు పనిలోనే ఉంటావు, మరి దేవుడి పని ఎప్పుడు చూసుకుంటా? మన పనులు మనం సరిగ్గా చేసుకుంటే దేవుడికి చేసినట్టేగా. ఈ ఇల్లే మన గుడి. అందుకా నువ్వెప్పుడు ఇల్లుడిచి ముగ్గులేస్తావు? ఒరే ఒరే, ఇన్ని అయికండ్రా, ఇదంతా గుడి. ఇదా గుడి? మరి దేవుడు